తిరుప్పావై మాసం లేదా మేలునోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురముగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 26వ రోజు, తిరుప్పావై 26వ పాసురం రోజు. నిన్ను గానం చేసి దుఃఖాన్ని తీర్చుకొని సంతోషిస్తాం అని కృష్ణుడితో చెప్పుకున్నాక ఆండాళ్ 26వ పాసురముగా ఇదిగో ఇలా అంటోంది. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துள் பாஞ்ச சந்நியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே கோலவிளக்கே கொடியே విధానమే ఆలిన్ ఇలయాయ్ అరుళేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. మోహన రత్నవర్ణుడా, మార్గశిర స్నానం కోసం ఉన్నతమైన వాళ్ళు కావాల్సిన వాటిని అడిగితే భూలోకమంతా అదిరిపోయేట్టు మోగే పాలరంగున్న నీ పాంచజన్యాన్ని, పోలి ఉండే పెద్ద పెద్ద శంఖుల్ని, చాలా పెద్ద తప్పెటల్ని, పల్లాండు పాడేవాళ్లను, చక్కని దీపాల్ని, ధ్వజాల్ని, వితానాల్ని వటపత్రశాయి అనుగ్రహించు ఓ లాలా నా చెలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. మోహన రత్నవర్ణుడా, మార్గశిర స్నానం కోసం ఉన్నతమైన వాళ్ళు కావాల్సిన వాటిని అడిగితే ఏమేం ఇవ్వాలో వాటిని ఇవ్వమంటూ ఈ పాసురంలో కృష్ణుణ్ణి కోరింది ఆండాళ్. స్నానం దైవచింతనకు ప్రతీక. దైవచింతనకు సిద్ధమైన వాళ్ళు, మార్గశిర స్నానాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు అవుతారు. మృగశీర్ష నక్షత్రంతో కలిసిన పౌర్ణమి ఏ మాసంలో వస్తుందో అది మార్గశీర్ష లేదా మార్గశిర మాసం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 21, 22లలో ఉత్తరాయణం మొదలవుతుంది. అప్పటికి మార్గశిర మాసం వచ్చి ఉంటుంది. ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు, దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి. పగటిపూట దేవతలు మేలుకుని ఉంటారని ఉత్తరాయణాన్ని మంచి లేదా పుణ్యకాలం అని అంటారు. మనకు ఒక సంవత్సరంగా ఉండే ఉత్తర దక్షిణాయనాలు దేవతలకు ఒక దినం. ఆ దినారంభానికి ముందు వచ్చే ఉషఃకాలంగా మార్గశిరాన్ని పరిగణించారు. అందుకని మార్గశిరాన్ని గొప్ప మాసం అన్నారు. మార్గశిరానికి ఆగ్రహాయణికం అనే పేరుంది. హాయనహ అంటే సంవత్సరం అని, అగ్రం అంటే ఆరంభం అని అర్థాలు. వెరసి మార్గశిరం అంటే సంవత్సరారంభం అని. ఉత్తరాయణానికి ఉషఃకాలం మార్గశిరం. ఉషఃకాలం జపం, తపస్సు వంటి వాటికి, ఆరోగ్యానికి శ్రేష్టమైన కాలం. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 35లో కృష్ణుడు అన్నాడు. చాలా పూర్వనాళ్లలో మార్గశిరంలో పంట ఇంటికి వచ్చేది. ఆ పంటను భగవంతుడికి అర్పించి దాన్ని అన్నయజ్ఞం అనేవాళ్ళు. మహాభారతం కాలంలో సంవత్సరం మార్గశిరంలో మొదలయ్యేది. అనుశాసన పర్వంలో ఈ విషయం ఉంది. వాల్మీకి రామాయణంలో మార్గశిరం మాస శిరోభూషణం అని చెప్పబడింది. హేమంత ఋతువులో వచ్చే ఈ మార్గశిర మాసం వాతావరణ రీత్యా ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. మాస శిరోభూషణం కనుక, దేవతారాధన మాసం కనుక ఆండాళ్ మార్గశిరాన్ని ఎంచుకుంది. మార్గశిరం దైవారాధన మాసం. పల్లాండు అంటే మంగళాశాసనం. వైష్ణవ సంప్రదాయంలో తిరువారాధని, గోష్ఠి, సేవాకాలం వీటిల్లో చివరగా పల్లాండు పాడడం ఉంటుంది. అప్పటి నాళ్లలో పూజారంభంలో శంఖనాదం ఉన్న కారణాన శంఖులు, ఇంకా తప్పెటల్ని, పల్లాండు పాడేవాళ్లను, దీపాల్ని, ధ్వజాల్ని, వితానాల్ని ఇమ్మని వటపత్రశాయి అని సంబోధిస్తూ కృష్ణుణ్ణి ఆండాళ్ అడుగుతోంది. వితానం అంటే తలపై ఉండే వస్త్రం. దీన్ని మేల్కట్టు, చాందిని అని కూడా అంటారు. వటపత్రశాయి రూపంలో విష్ణువు లేదా కృష్ణుడు
మార్కండేయ మునికి దర్శనమిచ్చాడు. మర్రి చెట్టు ఆకు లేదా వటపత్రం పైన పసిపిల్లాడిలా కృష్ణుడు పడుకున్న స్థితిలో అంటే షాయిగా ఉంటాడు. వటవృక్షం పవిత్రమైన చెట్టుగా మన పూర్వుల చేత పరిగణించబడింది. వటపత్రం పవిత్రతకు సంకేతం, పసిపిల్లాడు బీజానికి సంకేతం. ఆ బీజం సకల సృష్టికి మూలం. వటపత్రం ఆదిశేషుడని, ఆదిశేషుడంటే ఆధ్యాత్మికత అని పరిగణిస్తారు. కనుక ఇక్కడ వటపత్రం పవిత్రతకు మాత్రమే కాదు, ఆధ్యాత్మికతకు సంకేతమే. వటపత్రశాయి కల్పాంతంలోనూ ఉంటాడు. ఏ పరిస్థితిలోనూ నాశనమవ్వకుండా శాశ్వతుడై ఉంటాడు. అన్నీ వటపత్రశాయిలో ఉంటాయి. కృష్ణుడు మర్రి ఆకుపై ఉన్న బీజం అని, శాశ్వతమై సకలానికి మూలం అని చెప్పేందుకే ఆండాళ్ వటపత్రశాయి అని అంది. అర్జున, సకల భూతాలలో ఏది బీజం అయిందో అది నేను అని తెలియచేస్తూ యచ్చాపి సర్వభూతానాం బీజం తదమహమర్జున అని భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 39లో కృష్ణుడు చెప్పాడు. తెప్పగా మర్రాకు మీద తేలాడు వాడు, ఎప్పుడూ లోకములనెల్ల ఏలేటివాడు అని, తొల్లియును మర్రాకు తొట్టలనే ఊగే కన అని అన్నమయ్య అన్నారు. శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ స్వస్థలం. ఆ ఊళ్ళో వటపత్రశాయికి ప్రశస్తమైన ఆలయం ఉంది. ఆ వటపత్రశాయిని అనుగ్రహించమని ఈ పాసురంలో కోరుకుంది ఆండాళ్.